కానీ నిన్న వచ్చినటువంటి రెస్పాన్స్ ఒక విధంగా క్యాడర్ కావచ్చు, వైసీపీ పార్టీకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి కూటమి పెడుతున్నటువంటి కేసులు, ఈ పరిణామాలను చూస్తే క్యాడర్ అంతా బయటికేమొస్తారు, కార్యకర్తలు బయటికేమొస్తారు, దీని మీద ఏం పోరాడతారనేటువంటి ఒక చర్చ జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమాలు ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంకా వైసీపీ పార్టీకి సంబంధించిన ఆ స్ట్రెంగ్త్ని, ఆ పవర్ని చూపించే ప్రయత్నం అయితే నిన్న జరిగినట్టు మనకు కనిపిస్తూ ఉంది కదా. ఏడాదిలోనే అంటే నెగిటివ్గా ఉంటుంది, ఇప్పుడు ఎందుకు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇబ్బందులు పడే అవసరమా అనేటువంటి అనుకునే వాళ్ళందరూ కూడా అలాంటి భయం లేకుండా బయటకు వచ్చి డైరెక్ట్గా పార్టీ కోసమో లేదంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాల కోసమో మాట్లాడేటువంటి సిచ్యువేషన్ నిన్న మనం చూసాం అన్ని నియోజకవర్గాల్లో కూడా. దీనికి 2, 3 కారణాలు. ఒకటి, తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి. వ్యవహార శైలి ఎందుకంటానంటే, ఓడిపోయిన పార్టీ కొన్ని రోజులు భయంగా ఉంటుంది. ఓడిపోయినాం, ఇంకా 5 ఏళ్ళు ఉంది, ఏమో మనం అనవసరంగా ముందుకెళ్తే ఏమన్నా పోలీసులు అరెస్ట్ చేస్తారేమో, కేసులు పెడతారేమో, ఈ భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ భయం అట్లే పిడికిలు బిగించుకుంటే ఏమో ఆ పిడికిలు ఏముందని మీరు భయపడతారు. ఇప్పి చూపి చేసినట్టు దాంట్లో ఏముండదు. ఓకే. కాబట్టి ఈ భయం అట్లానే ఉంటే నేను కంట్రోల్లో ఉంటాను. వైసీపీలో ఉన్న శ్రేణులైనా ఏ పార్టీ అయినా ఓడిపోయిన మొదటి 2 సంవత్సరాలు కొంచెం గందరగోళంగా ఉంటారు. మనకి ఎందుకు ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, కేసులు పెడతారేమో చూద్దామని. వీళ్ళు రావడం వాడిని కొడతా, వీడిని కొడతా, ఈయన వేస్తా, వాడిని వేస్తాను, వేసింది తక్కువైనా ఏ చెప్పింది ఎక్కువ. కేసులు పెట్టింది, అరెస్ట్ చేసింది 10 మంది అయితే వీళ్ళేదో 1000 మందిని చేసేసినారన్నంత ఇంప్రెషన్ కల్పించారు. వైసీపీ వాళ్ళు కల్పించింది కాదు. వీళ్ళు టీవీ డిబేట్లు పెట్టుకొని, యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని వాడిని కొట్టేస్తారు, వీడిని కొట్టేస్తారు, కొట్టకపోతే వాడిని ఎందుకు కొట్టలేదు, కొట్టేస్తే వాడిని కొట్టడం కరెక్ట్. ఈ పని కాదు, మీడియా చేయాల్సిన పని కాదు. ఈ పనులన్నీ చేసి పెట్టారు. దాంతో ఏమైంది, ఒక భయంతో స్టార్ట్ అయింది. ఫస్ట్ వైసీపీలో భయంతో స్టార్ట్ ఏంది, మన పరిస్థితి కొట్టేస్తున్నారే అని. తక్కువే కొట్టింది 10 మందినే, కానీ 1000 మందిని కొట్టినట్టు ఇంప్రెషన్. ఈ భయం కొంచెం పెరిగి ఏమైంది, ఇప్పుడు అంబటి రాంబాబు గారి స్టేట్మెంటే పాపులర్ స్టేట్మెంట్. ముందే చెప్తే ప్యాంటు షర్ట్ సర్దుకొని వస్తాను అన్నాడు. అంటే తీర్థయాత్రలో పోయినట్టు ముందే చెప్తే సర్దుకున్నట్టు వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు వైసీపీ జగన్ గారు కూడా ప్రతిసారి ఏముంటారు, మహా అంటే కష్టపడతారు, మహా అంటే 2 నెలలు జైలు పెడతారు, మళ్ళీ వస్తాం కదా, మళ్ళీ కొట్లాడతాం, మళ్ళీ గెలుస్తాం, మనం వస్తే మళ్ళీ వాళ్ళ సంగతి తేలుద్దాం. దాంతో ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలలకు మీకు గ్యారంటీ అనేది సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అంటే మిమ్మల్ని ఊరిని అరెస్ట్ చేస్తే నేను వచ్చి అడ్డుకుంటాను, పోలీసులు ఇవి చెప్పట్ల ఆయన. అరెస్ట్ అవుతారు, 2 నెలలు రెడీగా ఉన్నానని చెప్తున్నాడు, నాతో సహా అందరూ రెడీగా ఉన్నాను అంటున్నాడు. ఇది ఏమైంది, వీళ్ళకి భయం పోయి, ఓహో మనకు ఈ 5 ఏళ్ల కాలంలో మన కార్యకర్తలంతా ఒకసారి జైలుకు పోయి రావాల్సి వస్తుంది కాబట్టి అంబటి రాంబాబు చెప్పట్టు ప్యాంటు షర్ట్ సర్దుకొని రెడీగా ఉండాలి అనే పరిస్థితికి వచ్చేసినారు. ఇంకా ఆ పరిస్థితికి వస్తే ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయడం ఊరలేదు. కాబట్టి వైసీపీ భయపెట్టింది వీలే, భయం పోగొట్టింది వీలే. భయపెట్టి భయం కొట్టడం తర్వాత వాళ్ళు గమ్మున ఎందుకుంటారు. కాబట్టి 1 year అయిపోయిన వెంటనే ఈదులో వచ్చారు. రెండోది చూడండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా తమ పార్టీ నాయకుల్ని గడ్డం చేతిలో పట్టుకుని అడుక్కుంటూ ఉంటారు, ప్రోగ్రామ్ బాగా చేయండి అయినా ప్రోగ్రామ్, ఆ పార్టీ అధిస్తాడు. ఇక్కడ రివర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇన్న సమాచారం ప్రకారం మీరు ప్రోగ్రామ్ చేయకపోతే మేము మార్చేసి ఏరే వాళ్ళని పెడతా అంటున్నారు. అసలు ప్రతిపక్షంలో ఉంది. ఇంకా 4 ఏళ్ళు ఉండి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి అంత భిన్నంగా చేస్తారా, చేయకపోతే ఏరే వాళ్ళని పెట్టమంటారా? ఈ ధైర్యం ఆయన వచ్చింది ఆయనకి. చాలా చిన్న విషయం కాదు ఇది. రెండోది, ఎప్పుడు కూడా జిల్లా హెడ్ క్వార్టర్ లో పెడుతుంటారు. ఈ ప్రోగ్రామ్ ఆయన నియోజకవర్గాల్లో పెట్టినాడు. అవును, ప్రతి నియోజకవర్గంలో పెట్టారు. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టాం అనుకోండి, మా జిల్లా 14 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఉమ్మడి జిల్లా 14 అసెంబ్లీ సెగ్మెంట్లు పెడితే ఒక నియోజకవర్గం నుంచి 100 మంది వచ్చినా దాదాపు 1400 మంది అయిపోతారు. సరిగ్గా రాకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టాలి మామూలుగా. అయితే ఈయన ఏం చేస్తున్నాడు, జిల్లాల్లో నుంచి నియోజకవర్గాలు తగినాడు. దాంతో ప్రతి నియోజకవర్గం 1000 మందిని సమీకరించాలి. అంటే 14,000 అయిపోతుంది. అంటే ఏంటి ఆ ధైర్యం? 2, అసలు నియోజకవర్గాలకు పంపించడం అంటే ఏం ధైర్యంతో పంపిస్తున్నాడు, వాళ్ళు ఎంత కష్టపడాలి. రెండోది, చేయకపోతే వెంటనే పిలిపించుకొని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారు. ఎందుకు చేయలేదు నువ్వు కార్యక్రమం, నువ్వు చేయకపోతే నువ్వు చేస్తావా, చేయవాలి, తీరోడ్ని పెట్టమంటావా? అసలు ఈ కిందోలు భయపించాలి జగన్ ని. 4 ఏళ్ళు ఇంకా అధికారం లేదు కాబట్టి నాకు ఇది చేయకపోతే తప్ప నేను పార్టీలో ఉన్నాను, నేను వెళ్ళిపోతాను, ఇట్లా బెదిరించాల్సిన స్థాయిలో ఆయన బెదిరిస్తున్నాడు వీళ్ళు. కాబట్టి ఇట్లాంటి వాతావరణం ఎందుకు వచ్చిందంటే ఒక కాన్ఫిడెన్స్. అంటే అధికార పార్టీ ఎక్కువ చేస్తే భయం పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ భయపెట్టాలని భయం అట్లా ఉంచాలి. ఎక్కువ భయపెట్టేస్తే అది పోయిందానికి ఇంకా బీభత్సంగా ఉంటుంది. కాబట్టి ఈ 2, 3 కారణాలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రో యాక్టివ్ అయిపోయింది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నిన్న చేసిన మంచి పని. వాస్తవానికి నిన్న పోలీసుల్ని కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని అని వదిలేశారు చూడు, అది మంచిది. దానివల్ల 10% ప్రచారంలోకి వచ్చింది. నిజంగా కానీ రేపు నిన్న కానీ హౌస్ అరెస్టులు, అరెస్టులు జరుగుంటే బీభత్సంగా ఉంటుంది. అది లేనిపోని కాంప్లికేట్ వచ్చింది. నేను వరకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా మంచి పని చేసింది. ఆ డెమోక్రసీ కూడా మంచిది. కాబట్టి ఈ 2 కారణాలు చూసినప్పుడు ఖచ్చితంగా వైసీపీ యాక్టివ్ కావడానికి వాళ్ళ కారణం కన్నా